గంగాధర మండలం కొండేపల్లి గ్రామస్తులు గ్రామంలో ఉండు ప్రజానీకం, పంచాయతీలో ఉండే ప్రజానీకం అందరూ ఏకమ్మడిగా ఈ రోజు రావడానికి కారణం ఏమిటంటే మాకు 102 ఎకరాలు డీకేటీ పట్టాలు ఇచ్చారు. అందులో ఎక్స్-ఆర్మీ సామ్యుయేల్కి 5 ఎకరాలు అతనికి పట్టా డీకేటీ పట్టాగా 2023 నందు ఇచ్చినారు. కానీ అతను ఆ 5 ఎకరాల్లో కాకుండా ఎక్స్ట్రాగా మాది పంచాయతీ సంబంధించిన భూమిలో వేర్రావులకు సంబంధించిన ఆక్యుపై చేసుకుని సదును చేసుకుంటా ఉండే భూమిలో 42 సెంట్లు ఎక్స్టెన్షన్ చేసుకొని అక్రమంగా చెట్లు నాటుంటే దాన్ని అతని భార్య, అతని తమ్ముడు, అతని అన్న, కుటుంబ సభ్యులు అందరూ కలిసి వచ్చి కత్తులతో నరికి ఆ చెట్లని పాతి పెట్టినారు. కాబట్టి అన్ని పెరిగేశారు. కాబట్టి పెన్షింగ్, రాతికోసాలు అన్ని ధ్వంసం చేసినారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్ వారు దీనిపైన తగు విచారణ జరిపి అతని పైన తగు కఠినమైన చర్య తీసుకోవాలని ఇంతమంది 50 మంది పంచాయతీల నుండి అందరూ అన్ని కులస్తులు కమ్మ, కాపు, అది గొల్ల, మాల, మాది అనేది లేకుండా అన్ని కులస్తులు మేము కలిసికట్టుగా గ్రామ పంచాయతీ తరఫున మేము జేసీ గారికి, కలెక్టర్ గారికి విన్నపమించడానికి వచ్చినాము. మాకు ఖచ్చితంగా ఆ ఆర్మీ అతని వల్ల మాకు జరిగే అన్యాయం నశించి మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము. అతను ఇలా చెట్లు ఉన్న దాన్ని చూసి చెట్లు నేను లేని సమయం మహానాడుకు వెళ్ళినప్పుడు ఎవరు లేను అని చెప్పి వచ్చి దౌర్జన్యంగా వచ్చి వాళ్ళ భార్య వాళ్ళంతా వచ్చి చెట్లంతా పొలం దౌర్జన్యంగా చేసి పొలం అంతా నాశనం చేసి పెంచింగ్ వేసి ఉన్నా కూడా ఆ పెంచింగ్ అన్ని మొత్తం ధ్వంసం చేసి మా వాళ్ళు వెళితే మా వాళ్ళని కొట్టి బయటికి నెట్టేసి చెయ్యిలంతా ఇరగొట్టి వీళ్ళంతా చేసినారు. మాకు న్యాయం చేయాలనేసి మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. మాది చిత్తూరు జిల్లా గంగాధర మండలం 103 కొండేపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు మేము. మాకు ఉండే పొలం మా అన్నది. మా అన్న పొలంలో వాళ్ళ పక్క ఊరు వాళ్ళ ఆర్మీ వాళ్ళు వచ్చి మా పైన దౌర్జన్యం చేసి చెట్లంతా పీకి మమ్మల్ని కొట్టి తప్పుగా మాట్లాడి మా పైన దౌర్జన్యం చేస్తున్నారు. మాకు న్యాయం కావాలి. మేము సార్ దగ్గరికి వచ్చాము, మాకు న్యాయం కావాలి.